నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఫిట్ శ్రీకాకుళం దిశగా సిక్కోలు యువతను నిలిపేందుకు ప్రారంభించిన ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ కప్ కబడ్డీ టోర్నమెంట్ శనివారం నాడు జిల్లా కేంద్రంలోని కోడిరామూర్తి స్టేడియం వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, ఎర్రన్న విగ్రహానికి నివాళులు, క్రీడాకారులు పరిచయ కార్యక్రమం అనంతరం ఉద్దానం వారియర్స్, రణస్థలం జట్ల మధ్య హోరాహోరీగా మొదటి మ్యాచ్ జరిగింది. జిల్లా నలుమూల నుండి ఈ మెగా టోర్నీని చూసేందుకు క్రీడాభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య మ్యాచ్లు రసవత్తరంగా సాగాయి. మొత్తంగా 22 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉండగా అందులో 18 జట్లు పురుషుల విభాగంలో, 4 జట్లు మహిళా విభాగంలో తలపడనున్నాయి. ఈ నెల 29 వరకు టోర్నీ జరగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యం, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాశనాయుడు, డిఎస్డిఓ ఏ మహేష్ బాబు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగా ప్రహర్ష, తెలుగు యువత కార్యవర్గ ప్రతినిధి దొంగ భాస్కర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి చైతన్య ప్రభు, కెల్ల కిషోర్, అల్లు తారక్, సంతోష్ షాప్, ఆర్టీడీ సీనియర్ కోచ్ మరియు కబడ్డీ కోచ్ సాయి ప్రసాద్, ఎంహెచ్ఓ శ్రీధర్, కబడ్డీ ప్రతినిధులు, కోచ్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాది వేయాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత పిలుపునిచ్చారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేద్కర్ భవన్ వద్ద ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలో 100% పోలియో నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. మొదటి రోజు నిర్దేశిత బూత్ల్లో చుక్కల మందు వేస్తామని, ఏదైనా అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన పిల్లల కోసం తదుపరి 2 రోజుల పాటు సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె రామదాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్వరూప్ పాల్గొని సాంకేతిక అంశాలను పర్యవేక్షించారు. వారితో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మంత్రి వెంకటస్వామి, రోటరీ క్లబ్ ప్రతినిధులు, నటుకుల మోహన్ తదితరులు హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 1096 పోలియో కేంద్రాల్లో చిన్నారులందరికీ 3 రోజుల పాటు సాగే మహాయజ్ఞంలో వ్యాక్సిన్ అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది చొరవ చూపాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. మురికివాడల్లో నివసించే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోలియో చుక్కలు వేస్తున్నారు. 2 చుక్కలు నిండు ప్రాణానికి రక్షణ అని చెప్పి మనం ఎప్పటి నుండి అయితే వింటున్నామో, అదేవిధంగా 2005లో 1995లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈ రోజుకి నిర్విరామంగా కొనసాగుతూ మనకి పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ వచ్చినా కూడా మనము ఇంకా ఇరాడికేషన్ స్టేజ్కి దాటాలని చెప్పి పూర్తిగా పక్క దేశాల్లో ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో నుండి మన దేశంలోకి ఇంపోర్ట్ అవ్వకుండా ముందు రక్షించడిగా మన భారత ప్రభుత్వం వారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మన రాష్ట్ర అధికారుల యొక్క ఆదేశాల అనుసారం మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ప్రతి వారు అంటే డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీసే కాకుండా ప్రజలందరూ కూడా వారు సహకరించి ప్రతి చిన్న బిడ్డకి అంటే 0 to 5 years లోపల ఉన్న ప్రతి చిన్న బిడ్డకి డ్రాప్స్ వేయించి ఈ పోలియో మహమ్మారిని మన మధ్యలో నుండి తరమాలని, సంపూర్తిగా విడుదల మనకు పొందాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగారత్న అవార్డు 2026 గ్రహీత డాక్టర్ మంతెన వాసుదేవాచారికి నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యోగా భారతీయ సనాతన సంస్కృతికి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుకని, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమవుతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కృషితో యోగాకు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మంతెన వాసుదేవాచారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇంద్రాప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోల్నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల లక్ష్మి నాయుడు, ప్రముఖులు, యోగా అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు సార్కి యోగా ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, గోల్డ్, రకరకాల ఉంటాయి సర్టిఫికేట్స్. ఇప్పుడు ఎంతమంది మిత్రులు సమక్షంలో అతన్ని అందరు కలిసి ఒక మంచి మాట చెప్పుకున్నప్పుడు అతని యొక్క ఫర్దర్ ఎఫర్ట్స్ కూడా పెరుగుతాయి. మేము ఉన్నాము మీతో, మీరు చేయండి అంటే ఇంకో 10-100 మందికి ఆయన సర్వీస్ చేస్తారు, యోగాలో ట్రైనింగ్ ఇస్తారు. ఎవరు పట్టించుకోతే ఏదో రొటీన్ నడుస్తుందిలే అనేది ఒకటి నాట్ ఓన్లీ యాజ్ ఎ కమిషన్ కొత్తగా వచ్చాను. 2 మాసాలు 20 రోజులు అయింది అంత ఇక్కడికి వచ్చి. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తే ఇలాంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా దానికి అటెండ్ అవ్వాలి.
చుట్టుపక్కల సమస్యలు తెలుస్తాయి, సమస్యల పరిష్కార మార్గాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మొన్న మందులకు సంబంధించి కూడా ఫిక్స్ సంబంధించి కూడా మనుషులు పంపించాను. ఆ రోజు ఫిక్స్ ఎల్హెచ్కి ఫోన్ చేసి పంపించి కొన్ని డాక్టర్స్ కూడా వచ్చారు. వచ్చి ఇక్కడ మనకి హర్యానా నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 700 డాక్టర్స్ కూడా ఆపరేషన్ అయింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలను ప్రారంభించారు. అనంతరం పవిత్ర అభిషేకం, అర్చన, అష్టోత్తర శతనామ పూజలు, నైవేద్య సమర్పణ, హారతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖశాంతి, ఐశ్వర్యం కోసం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రసాద పంపిణీ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు సిద్ధిస్తాయని తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా డిఎస్సి 2003 ఫారం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీఓ హోంలో కృతజ్ఞతా సభ నిర్వహించారు. జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ రాష్ట్ర ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 21 ఏళ్ల నిరీక్షణ తలదించుతూ డిఎస్సి 2003 ఉపాధ్యాయులు, పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూప్ 2 అధికారులతో కలిపి సుమారు 11,715 మంది ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఓపీఎస్ సాధనలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఓపీఎస్ సాధనకు సహకరించిన ఎన్జీఓ నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రతినిధులు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ తరఫున అలాగే ఈ సిపిఎస్ ఫారం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పూర్తిగా సిపిఎస్ని ఓపీఎస్ఏ అందరినీ అమలు అయ్యేటట్టు మిగతా ఉద్యోగులు కూడా న్యాయం జరిగేటట్టు చూడాలని ఆ దిశగా దేశ నాయకత్వంపై ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే వీళ్ళు భాగస్వామ్యం కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారికి కూడా ఈ వేడిని తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ఇది రద్దుపరిచే విధానాన్ని పొందుపరచాలని కోరుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీకాకుళం జిల్లా జేఏసీ తరఫున, సిపిఎస్ ఫోరం తరఫున, ఏపీ ఎన్జీఓ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విద్యాసాగర్ గారు సక్సెస్ అయ్యారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మా ఉద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చూపించడం ఇది మేము ఉదాహరణగా భావిస్తున్నాము. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, ఫైనాన్స్ ఉన్నతాధికారులందరికీ మరి ఏపీ ఎన్జీఓ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అమలు ప్రక్రియలో కూడాను ఈ డిఎస్సి 2000 ఉపాధ్యాయులకు కానీ ఈ మెమో 57 ద్వారా ఎవరైతే ఓపీఎస్లోకి వచ్చారో వాళ్ళందరి తరఫున మేము ఏపీ ఎన్జీఓ సంఘం మీరు పూర్తి అమలు చేసే బాధ్యతలు కూడా మేము అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మా రాష్ట్ర అధ్యక్షుల గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి మా పెద్దలు హనుమంతు సాయిరాం గారికి, మరి సంఘ నాయకులందరికీ మనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మెమో 57 ద్వారా మరి లబ్ధి పొందినటువంటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు అందరికీ ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు.
ఈ దాడి అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్య విలువలను విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు వేధింపులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కాకుండా టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలు, భౌతిక దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దాడులు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భౌతిక దాడులతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అన్ని వర్గాలకు అందాయని, ప్రస్తుతం రాష్ట్రంలో దాడులు, బెదిరింపులు, రాజకీయ ప్రతీకార చర్యలే కనిపిస్తున్నాయని ఆమె విమర్శించారు. అమరావతి రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే వైఎస్ఆర్సీపీ కుట్రలు ఇకపై సాగవని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలను, రైతులను మోసం చేసిన వారే ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు రైతు పరిరక్షణ పేరుతో పర్యటనలు చేయడం అవకాశవాద రాజకీయమని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అందుకే వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం, ఆ తర్వాత బాధితులమని ప్రచారం చేసుకోవడం వైఎస్ఆర్సీపీకి అలవాటైందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసుపై దాడి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసుపై విచారం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో పోలీసుపై దాడులకు ఎలాంటి సమర్థన లేదని స్పష్టం చేశారు. అమరావతి రైతుల మనోభావాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలని, చౌకబారు రాజకీయాలు రాష్ట్ర ప్రజలు ఇంకా నమ్మరని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. చదువే నిజమైన ఆస్తి, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించింది. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 506 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ చదువే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గొప్ప ఆస్తి అని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గౌరవించడం గర్వకారణమని, వచ్చే ఏడాది మరింత మంది విద్యార్థులను గుర్తించి సత్కరించేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ఒక మంచి రోజు, ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళని ఈ సంఘం, శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం గుర్తించింది. అంటే మన రెడ్డి కులంలో చదువులో ఇంకా మనం వెనుకబడే ఉన్నాం. ఆడపిల్లల విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది ఒకే ఒక ఆస్తి, చదువు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమీందారి పుట్టుగ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మపురం వెళ్లేందుకు లగేజీ ఆటోను జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచారు. ఆ సమయంలో డ్రైవర్ సమీపంలో దుకాణానికి వెళ్లగా పలాస వైపు నుండి వేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 5గురిలో 3 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గుజ్జు పుట్టుగకు చెందిన మురపాల పార్వతి, రాపాక పుట్టుగకు చెందిన నర్తు పద్దమ్మ, ఇచ్చాపురం పరిధిలోని ఎల్లంపేటకు చెందిన మండుపల్లి తరుణమ్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న కవిటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో జాతీయ రహదారిపై తీవ్ర విషాదం నెలకొంది. సమయంలో జమేదారు పుట్టుక దగ్గర పలాసకు ఇచ్చాపురం వెళ్లే రూట్లో ఈ టాటా ఆటో లగేజ్ ఆటోలో సుమారు 8 మంది ప్రయాణికులు, ఒక డ్రైవరు కంచిల మండలం మఠంపురం సంతరించి ఈ కూరగాయలు, పనసపల్లి ఇవన్నీ పట్టుకుని బరంపురం వెళ్ళినట్టుగా జమేదారు జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఆగడం జరిగింది.
అప్పుడు వెనక్కి వెళ్ళి వస్తున్న ఒక లారీని గుద్దడం వల్ల ఆటో అదుపు తప్పి పక్కన పొలాలకి వెళ్ళి ఒక స్తంభం బలిపడుతుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. మిగతా 4 గాయాలు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.